హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం రాష్ట్రపతి నిలయం చూద్దాము. అందులో ఏమేమి ఉన్నవి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము. అట్లానే ఫస్ట్గా నాలెడ్జ్ సిటీ, నాలెడ్జ్ గ్యాలరీ. సో ఈ నాలెడ్జ్ గ్యాలరీలో ఏమేమి ఉంటాయో చూద్దాము. రాష్ట్రపతి వాడే కారు, ప్రజెంట్ మోడల్ ఏ మోడల్ వాడుతున్నారు, దానికి సంబంధించిన ఫీచర్స్కి సంబంధించి. అట్లానే పాత రోజుల్లో నిజాం కాలంలో వాడిన జట్కా బండి. అలానే రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి గారు ఆవిష్కరించిన చిత్రపటాలు, అలానే పాత రోజుల్లో ఉన్న కొన్ని వస్తువులు, వాటికి సంబంధించిన బ్రోచర్స్, ఇలా చాలా రకాలుగా డిస్ప్లే అవుతూ ఉన్నాయి మనం వీడియోలో చూస్తున్నట్లు. అట్లానే రాష్ట్రపతి గారి ప్రతిమతో నేను దిగిన ఒక ఫోటో, దాని బ్యాక్గ్రౌండ్లో సర్దార్ సుభాష్ చంద్రబోస్ గారి బ్రోచరు, ఇట్లా చాలా బ్రోచర్స్ స్టిక్ చేస్తున్నాయి వాల్ మీద. అట్లానే రాష్ట్రపతి గారి యొక్క సంబంధించిన కొన్ని విషయాలు తెలియచేస్తూ బ్రోచర్స్ను స్టిక్ చేశారు. రాష్ట్రపతి గారు వాడిన కొన్ని పాత రాష్ట్రపతులైన నెహ్రూ గారు, ఇట్లా కొంతమంది ఎవరైతే ప్రధానులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోసు, దానికి సంబంధించిన ఫోటో గ్యాలరీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఈ గ్యాలరీతో పాటు అప్పట్లో వారు ఏమేమి యూజ్ చేసేవారు, ప్లేట్స్ కానీ, ఇట్లా టీ కప్స్ కానీ, శాండిల్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించినది ఈ వీడియోలో మనం చూస్తున్నాము. అట్లానే పాత రోజుల్లో ఉపయోగించే టీ పెట్టడానికి వాడే వస్తువులు కానీ, అట్లానే పాత రోజుల్లో ఎటువంటి వస్తువులు ఉన్నాయి, మగ్స్, కప్స్, ఇట్లా డిఫరెంట్ కిచెన్ ఐటమ్స్ అన్నమాట. సో ఇవి ఎలా ఉన్నాయి, పాతవి ఎట్లా, ఎటువంటి వస్తువులు వాడేవారు అనేది మనము ఆడ వీడియోలో చూస్తున్నాము. అట్లానే రాష్ట్రపతి నిలయంలో ప్రతి స్టేట్లో ఒక రాష్ట్రపతి నిలయం అనేది ఉంటుంది. అట్లానే ఇది హైదరాబాద్లోని, తెలంగాణలోని హైదరాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయము. సో ఈ రాష్ట్రపతి నిలయంలోని ఒక డైనింగ్ టేబుల్కి సంబంధించిన పెద్ద ఇమేజ్ అనమాట ఇది. సో దీన్ని స్టిక్ చేయడం జరిగింది వాల్కి. అట్లానే కొన్ని ఇమేజెస్ కూడా స్టిక్ చేశారు వాల్కి. అట్లానే ఇందాక చూసినట్లు నిజాం కాలం టైంలో వాడిన జట్కా బండి, దీన్ని కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. సో దీన్ని ఎవరు లోనికి వెళ్ళి తాకడానికి వీలు లేకుండా ఒక గ్లాస్ రూమ్ టైప్లో ఫిట్ చేసి దాంట్లో ఫిక్స్ చేశారు. సో ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే ఒక డిఫరెంట్గా మన సినిమాల్లో చూసినట్టుగా, పాత సినిమాల్లో చూపించినట్లుగానే ఉంది. సో దీనికి కొంచెం కాస్ట్లీ లుక్ ఇచ్చినట్లు, అట్లానే బాగా డెకరేట్ చేశారు. సో దీన్ని ఆ టైంలో ఎలా వాడారు, ఎలా ఉంది అనే దానికి ఒక ఉదాహరణగా ఇట్లా మనకి డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. సో నాకు ఇది చూస్తున్నంతసేపు చాలా బాగా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఈ గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఫ్రీగా ఉండుంటే బాగుండేది, బాగా దగ్గరగా చూడటానికి అవకాశం ఉండేది. అట్లానే ప్రజెంట్ రాష్ట్రపతి గారు వాడే వెహికల్ ఏంటి, దానికి సంబంధించిన కార్ అనేది ఒకటి అక్కడ డిస్ప్లేలో ఉంచారు. అదే మనం ఇప్పుడు చూస్తున్నాము, బెంజ్ కార్ BMW. సో ఇది విత్ బుల్లెట్ ప్రూఫ్ అనమాట. సో ఏ మోడలు, ఏ ఫీచరు, అట్లానే దీనికి సంబంధించిన స్టైలిష్ లుక్ ఏంటి, అట్లానే దీనికి ఉన్న కెపాసిటీ ఏంటి, అసలు దీని ఫీచర్స్ ఏమిటి అనేది మొత్తము ఈ కారు సంబంధించి ఉంది. సో ఈ కార్ను మనం ఇందులో చూస్తున్నాము. సో ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్ని వాడుతున్నారు. సో ఇటువంటి మోడల్ కార్ని, ఈ కార్ని కాదు, బట్ ఈ కార్ని ఏంటంటే డిస్ప్లేలో పెట్టారు. సో ఈ రాష్ట్రపతి నిలయం చూడటానికి వచ్చే వాళ్ళకి ఇది ఒక మెమరబుల్గా ఉండటం కోసం ఈ డిస్ప్లేలో అనేది ఫిక్స్ చేసినట్టున్నారు. సో ఇది చాలా లుక్గా చూస్తే చాలా స్టైలిష్ లుక్, ఎట్లే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే గ్లాస్ కొంత అడ్డంగా ఉండటంతో మనకు అంత అనిపించట్లేదు, కానీ అక్కడ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే ఆ పక్కనే ఉన్న కొన్ని రూమ్స్ తీసుకున్నట్లయితే రాష్ట్రపతిగా ఎవరైతే పాత రోజుల్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్, అట్లానే రాష్ట్రపతులుగా ఎవరెవరు చేశారు, అలానే ప్రధానమంత్రులుగా ఎవరెవరు చేశారు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ వాల్కి ఫిక్స్ చేసి ఉందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే గాంధీ గారు, అట్లానే ఇట్లా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించింది. అలానే ఇందులో వచ్చేసి రాష్ట్రపతి గారి ప్రతిమ అనేది, సో విగ్రహం లైక్
అనేది ఇక్కడ ఫిక్స్ చేశారనమాట. అట్లానే సైడ్ వాల్స్కి వచ్చేసరికి కొన్ని ఓల్డ్ డేస్కి సంబంధించిన పిక్స్ అనేది స్టిక్ చేశారు. సో అది కొన్ని నిజాం కాలం టైంవి ఉన్నాయి, కొన్ని నెహ్రూ గారి టైంవి ఉన్నాయి. అట్లానే రాష్ట్రపతి ఎవరెవరు ముఖ్యమంత్రులుగా చేశారు, ఎవరెవరు ప్రధానమంత్రులుగా చేశారు, అట్లా ప్రజెంట్ రాష్ట్రపతిగా ఉన్న వారితో పాటు ఉన్న కొందరు మంత్రులు ప్రధానులతో కొన్ని ఫొటోస్. అట్లానే ఇందులో చూసినట్లయితే పాత రాష్ట్రపతులు ఎవరున్నారో వాళ్ళ పిక్స్ కూడా మనం ఇప్పుడు చూసాము. అట్లానే ఇండియన్ సింబల్ అయిన అనేది ఒకటి ఇక్కడ ఉంది. సో దీన్నే మనం చూస్తున్నాము. అట్లానే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే కొన్ని పిక్స్ అనేది స్టిక్ చేయటం జరిగింది. అట్లో కొన్ని ఇమేజెస్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి గారి ఇమేజెస్, అట్లానే ఓల్డెన్ డేస్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్, అట్లానే ఈ ర్యాంక్స్ ఆర్మీకి సంబంధించిన కొన్ని ర్యాంక్స్కి సంబంధించిన సింబల్స్ లైక్ నైఫ్, ఇట్లా కొన్ని సింబల్స్ వాటి బేస్ చేసుకొని వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటనేది మనం చెప్పవచ్చు. అలానే ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఫొటోస్ అనేది స్టిక్ చేశారు. అట్లానే కొన్ని అవార్డ్స్కి సంబంధించినవి కూడా ఫిక్స్ చేశారనమాట. సో వీటిని ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాము. అట్లానే ఫార్మర్కి యొక్క ఉన్న ఇంపార్టెంట్ ఫార్మింగ్ అనేది ఏంటి అనే దాని మీద కొన్ని ఫొటోస్ అనేది స్టిక్ చేశారు. అట్లనే ఫార్మింగ్లో ఉన్న కొన్ని అవార్డులు తీసుకున్న వాళ్ళ మీద ఉన్నాయి. అట్లానే బయటకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక కొండ మీద చిన్న బండరాయి మీద ఆర్ట్ అనేది వేయటం జరిగింది. ఇది చాలా బాగుంది చూడటానికి. ఇక డైరెక్ట్గా మనం వెళ్తుంది రాష్ట్రపతి నిలయంకి అనమాట. సో వెళ్ళే దారిలో చుట్టుపక్కల చాలా గార్డెన్స్, అట్లానే ఓల్డెన్ ట్రీస్, అట్లానే మర్రి చెట్టు, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 120 సంవత్సరాల కిందట ఉన్న మర్రి చెట్టుని మనం చూస్తున్నాము. అలానే సో ఇప్పుడు చూసేది రాష్ట్రపతి నిలయం అనమాట. బట్ ఇందులోకి ఏంటంటే లోనకి ఎలో అనేది ఉండదు, ఫొటోస్ తీయటానికి ఎలో లేదు. బట్ పర్సన్ అయితే వెళ్ళొచ్చు. వెళ్తే వారి రాష్ట్రపతి గారి యొక్క బెడ్రూమ్, అలానే హాలు, ఇవన్నీ ఎలా ఉంటుంది అనేది బాగా అక్కడ మనం చూస్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఓల్డెన్ డేస్కి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా బాగా చక్కగా చూపించారు. ఇకపోతే ఇప్పుడు ఇది మనం వచ్చేసి చూస్తున్నది, దీని పేరు వచ్చేసి ఇది వచ్చేసి టెర్నల్ అనమాట, చెరియాల ఆర్ట్ టెర్నల్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఆర్ట్ అనేది ప్రదర్శించడం జరిగింది ఇందులో. అట్లానే తెలంగాణకు సంబంధించే కాదు, ఇండియాలో ఉన్న వివిధ రకాల చిత్రకారుల యొక్క విధి విధానాన్ని బాగా చూపించారు. సో ఈ గోడల మీద వేసిన ఈ చిత్రాలన్నీ మన పురాతనానికి సంబంధించినవి, అట్లానే మన యొక్క సంప్రదాయము, కళలు, వాటి నైపుణ్యము, వాటి విధానమును పరిచేలా ఉన్నాయి. అన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవి మొత్తము రెండు వైపులా ఇది ఒక గృహ టైపులో ఉంటుంది. సో ఈ గృహలోకి మనం వెళ్ళినట్లయితే ఆ గృహలోని రెండు వైపులా ఉన్న గోడలకి వీటిని కొన్ని బొమ్మల్ని స్టిక్ చేయటము, అట్లానే కొన్ని పెయింటింగ్స్ అనేది వేయటము అనేది మనం చూస్తున్నాము. సో చూస్తుంటే చాలా బాగుంటుంది. సో వీడియోలో మీకు బాగున్నప్పటికీ ఇంకా బాగుంటుంది లైవ్గా మనం వెళ్ళి చూసినట్లయితే. సో డిఫరెంట్ టైప్లో చిత్రాలు అనేవి ఉన్నవి ఇందులో. అట్లానే మన తెలంగాణకు సంబంధించిన చారిత్రాత్మక చిత్రకళ అనేది చాలా బాగా చూపించారు వీటిల్లో. అట్లానే సో ఇవన్నీ మన తెలంగాణకు సంబంధించి, సాంప్రదాయాలకు సంబంధించి, చిత్రకళకు సంబంధించి అనేది ఇవి విజువల్స్లో మనం చూస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే పాత రోజుల్లో, ఇప్పుడంటే అన్నీ ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్ ఇటువంటివి గ్లాస్ ఇవన్నీ ఇట్లా వాడుతున్నాం, కానీ పాత రోజుల్లో ఇవే ఎక్కువగా ఇళ్లల్లో ఉండేవి కూడా. చాలామంది వీటిని బాగా లైక్ చేస్తారు. వీటిని మరుగుడు పనికుండా ఉండటం కోసము ఇందులో ప్రదర్శించడం చాలా బాగుంది.
సో దీన్ని ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో వాళ్ళందరూ వీటిని చూశారు. వాటికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఇక్కడ వాల్స్ మీద డిస్ప్లే అయ్యింది. సో ఇంతటితో ఇది టెర్మినల్ అనేది కంప్లీట్ అయిపోయి మనం బయటకు వస్తున్నాము. సో ఈ టెర్మినల్లో అనేది ఇప్పటికి చాలా మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని నేను భావిస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో టెర్మినల్ నుంచి బయటికి రాగానే ఇక్కడే 120 ఫీట్స్ సంబంధించిన ఫ్లాగ్ పోస్ట్ అనేది ఉంటుంది అన్నమాట, ఆ కానొచ్చేది. సో ఇది 120 ఫీట్ ఫ్లాగ్ పోస్ట్ అనమాట. సో ఫస్ట్ మనకు స్వతంత్రం వచ్చాక తెలంగాణలో ఇక్కడే మన జాతీయ జెండాని ఎగరేయటం జరిగింది. అట్లానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్కు ప్రథమ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేశారనమాట. ఫస్ట్ ప్రమాణ స్వీకారం కూడా ఈ లాబీలోనే ఈ ప్లేస్లోనే జరిగింది. సో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేసినాక ప్రమాణ స్వీకారం అనేది జరిగిందనమాట. సో ఈ ఫ్లాగ్ హోస్టింగ్కి సంబంధించి ఈ ఫ్లాగ్ 120 ఫీట్ ఫ్లాగ్ పోస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సహజంగా ఫ్లాగ్ అంటే ఒక పోల్, దానికి ఒక ఫ్లాగ్ ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే చూడండి దాని పక్కన ఉన్న స్టెప్స్, ఇది ఎందు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడే ఎవరైతే ఫస్ట్ ముఖ్యమంత్రి ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి, వారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయటం కూడా జరిగింది. సో అట్లా దాని పక్క నుంచి అట్లా వెళ్తూ ఉంటే ఆ పక్కనే ఒక పార్క్ టైప్లో ఉంటుంది. దాన్నే నక్షత్ర గార్డెన్ అని అంటారు. సో ఇప్పుడు మనం చూస్తుంది కూడా అదే నక్షత్ర గార్డెన్ అన్నమాట. ఆ కొంచెం ముందుకెళ్తే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకపోతే రాక్ గార్డెన్ అని, చిల్డ్రన్స్ పార్క్ అని, మ్యూజికల్ ఫౌండేషన్ అని. ఇది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అండ్ మేజ్ గార్డెన్. ఇది వచ్చేసి మ్యూజికల్ ఫౌండేషన్ అనమాట. సో ఈ మ్యూజికల్ ఫౌండేషన్కి వచ్చేసరికి వాటర్ ఫ్లో అవుతుంటుంది, ప్లస్ దాని చుట్టూతో చైర్స్ అనేది ఉంటుంది అనమాట. సో దీనిలోకి వెళ్ళటానికి కూడా ఒక వివిధ రకాల రూట్స్ అనేది ప్లాన్ చేశారు. చూడండి, ఈ చెట్ల మధ్యలో గుండా డిఫరెంట్గా వెళ్ళాలి, చాలా వెరైటీగా ఉంది. లోనికి వెళ్ళటానికి నాకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ టైం పట్టింది ఆ చైర్స్ దగ్గరికి వెళ్ళటానికి. సో 10 మినిట్స్ వీడియో అంటే కష్టం కాబట్టి నేను కట్ చేసేసి కొంత బిట్స్ టైప్లో వేసాను. సో ఆ వాటర్ ఫ్లో అవుతున్న దగ్గరికి మనం వెళ్ళటానికి మినిమం 10 మినిట్స్ టైం పట్టిద్ది అనమాట. మధ్యలో చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి, వాటి మధ్యలో గుండా రూట్ ఉంటుంది. ఆ రూట్లో గుండా వెళ్ళి ఆ చైర్స్ దగ్గరికి ఆడికి వెళ్ళి కూర్చుంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కలుగుతుంది. సో దీని మొత్తాన్ని మ్యూజికల్ ఫౌండేషన్ అని అంటారు. సో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ వీడియో ఓన్లీ 15 మినిట్స్ రన్ టైంతో ఎక్కువ అయిపోతుంది కాబట్టి కేవలం 15 మినిట్స్ రన్ టైంతోటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చాలా ఉన్నాయి. క్లియర్గా చెప్పాలి అంటే వివిధ రకాల చెట్లు, మొత్తం భారతదేశంలో ఎటువంటి చెట్లు ఉన్నాయి, ఎటువంటి ఆయుర్వేదిక మొక్కలు ఉన్నాయి, అట్లానే 160 ఇయర్స్కి సంబంధించిన టాకింగ్ ట్రీ, మర్రి చెట్టు, ఇట్లా చాలా ఉన్నాయి. అట్లానే ఈ రాష్ట్రపతి నిలయంకి సంబంధించిన ఈ వీడియో కూడా ఒకటి ఉంది, మొత్తం కన్స్ట్రక్షన్ ఎలా చేశారు ఏంటని దానికి సంబంధించి. అట్లానే ఈ రాష్ట్రపతి నిలయంకు ఉన్న స్పెషాలిటీ ఏంటి, దానికి సంబంధించినవి అన్నీ ఇట్లా వాల్ పేపర్ మీద ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎంత గార్డెనింగ్ ఉంది, ఎంత కన్స్ట్రక్షన్లో ఉంది, ఇట్లా మొత్తం ఒక వాల్స్కి స్టిక్ పెయింటింగ్ టైప్లో వేసి ఉందన్నమాట. ఇదే మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాము. సో ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎంత ఫార్మింగ్ ఏరియా, ఎంత పార్కుగా ఉంది, ఎంత కన్స్ట్రక్షన్లో ఉంది, ఇట్లా మొత్తం దానికి సంబంధించిన ఆర్ట్ రూపంలో వాల్స్ మీద పెయింటింగ్ టైప్లో వేసారనమాట. సో ఫ్రెండ్స్, ఇది రాష్ట్రపతి నిలయంలో సంబంధించి సగం వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి విత్ ఇన్ ఫ్యూ డేస్లో నేను కంటిన్యూ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. సో ప్లీజ్ subscribe and like and share and comment.
సో ఫ్రెండ్స్, ఇది రాష్ట్రపతి నిలయంకి సంబంధించిన సగం వీడియో. నెక్స్ట్ రిమైనింగ్ సగం వేస్తాను. ఇంకా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అట్లానే జై హింద్ స్టెప్ వాల్ ఇట్లా డిఫరెంట్ స్టెప్స్లో డిఫరెంట్ ఐడియాస్ తోటి ఉంది నెక్స్ట్ వీడియోలో. ఒకసారి అది కూడా చూడండి. సో ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ.